హాయ్, హలో. అందరు ఎలా ఉన్నారు? మేమైతే మీ ముందుకు ఫుడ్ ఛానల్తో వచ్చేసాం. మేము కూడా చాలా బాగున్నాం. అలాగే వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ కోడలు. ఎస్, ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ సంగీత చెప్పింది కదా, అది ఏంటంటే దమ్ బిర్యానీ. ఓకేనా, ఇది బయట నుంచి కాదు, ఇంట్లో నేనే కుక్ చేశాను. అలాగే ఏమేమి పెట్టుకున్నాం ఏంటంటే ఆనియన్స్ పెట్టుకున్నాం, అండ్ మాకు లెమన్ ఇష్టం ఉండదు. డ్రింక్ బాటిల్ తీసుకున్నాం, చెరకు ఒకటి, ఆ. అండ్ వాటర్ బాటిల్, వాటర్. అండ్ రైతా కూడా ఇష్టం ఉండదు, జస్ట్ కర్డ్ తెచ్చుకున్నాం. అంతే. స్పైస్ ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకుందామని. అలాగే కిడ్స్ అయితే పాపం మా హస్బెండ్స్ వాళ్ళు చూసుకుంటున్నారు. సంగీత నేను వచ్చింది కదా, నేను 1 by 1 అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను. వారాహి అమ్మవారిది అయి ఉండొచ్చు, డే ఇన్ మై లైఫ్ అయి ఉండొచ్చు, అలాగే Food మా challenge. యశ్వితల్లిది, మా కృష్ణాష్టమి. కన్నయ్యని, మా కన్నయ్యని రెడీ చేసాను. అసలు కొంచెమే సపోర్ట్ చేసింది, పర్లేదు. అస్సలా. ఆ మాత్రం చేసిందంటే గ్రేటే. పర్లేదు, కాకపోతే కొంచెం ఏదో చేసేస్తున్నాను అనుకుని కంగారు పడి ఏడ్చింది. అలాగే ఆ వీడియో కూడా చూడండి. అలాగే ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ వీడియో. యమ్మీ దమ్ బిర్యానీ. సర్లెక్క సోదాపిది తిండో స్టార్ట్ చేద్దాం. సరే వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా తిట్టుకుంటారు. సరే అయితే సరే. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? Okay. అలాగే సారీ, మళ్ళీ ఒకటి మర్చిపోయాను. గుర్తొచ్చింది. మరి టాస్క్ ఏంటి? ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకి- వాళ్ళు, ఐ మీన్ సెకండ్ హాఫ్ తింటారు వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు. మరి గెలిచిన ఏదన్నా వాళ్ళు. ఉండాలి కదా, ఇప్పుడు అంత వీడియో చేసామంటే ఏదన్నా టాస్క్ ఉండాలి, లేకపోతే ఏదన్నా ఛాలెంజ్ అన్నాం నువ్వే కాబట్టి చెప్పు. వీడియో ఎండింగ్ లో చెప్తాం. ఓకే, ఛాలెంజ్ ఏంటి అనేది కూడా. ఓకేనా, Hi. చూస్తూ ఉండండి, ప్లీజ్ స్కిప్ చేయొద్దు. అస్సలు ఓకేనా, skip చేయకుండా చూడండి, please. మాకు మీరు చేసే సపోర్ట్ అదే. అలాగే ఒక లైక్ కూడా చేయండి వీడియో నచ్చితే. Share అలాగే చేయండి. మీ ఇద్దరం ఎలా ఉన్నాం కూడా చెప్పండి. ఎంతైనా కాన్సెంట్ కొడలేం కదా. ఓకేనా, అలాగే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, టైం స్టార్ట్. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా బాగుంది. ఫస్ట్ టైం మేము ఇంత ఫాస్ట్ గా తిన్నాం అంటే. ఇంకోటి స్టైల్గా సోగ్గా అస్సలు లేదు, న్యాచురల్గా. మేము ఎలా తింటాము. ఫేక్గా ఏమి వీడియోలు తీయాలని మాకు అసలు ఉద్దేశం లేదు. న్యాచురల్గా మేము ఎలా ఉంటాము ఏంటనేది. అందుకే నేను నైట్ వేస్తూ ఉన్నా, నైట్ డ్రెస్తో ఉన్నా కూడా పెట్టేస్తున్నాను. ఎందుకు నేను ఓవర్ యాక్షన్ చేయకుండా మేము ఎలా స్టైల్గా ఉంటామని ఉంటాను. తీసుకొస్తున్నాం అంతే. జస్ట్ ఇప్పుడే రెడీ అయ్యాం. అలాగే బయటకు వెళ్ళాల్సిన పని కూడా ఉంది, అది కూడా ఏంటో చెప్తాం. కొంచెం షై ఫీల్ ఉంటుంది. సంగీతకి అసలు కెమెరా షై ఎక్కువ బాగా. ఆనియన్స్ ఇద్దా, అన్నీ తినాలి కూడా. నేను సోగ్గా బిర్యానీ తినేస్తా. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ ఫ్రెండ్స్. ఛాలెంజ్ అంటే కామెంట్ చేయండి, మేము నెక్స్ట్ వీడియోలో చేస్తాం అది. ఈ వీడియో నచ్చినట్టయితే ఇంకా ఏమన్నా చెప్పండి. చూసే వాళ్ళు 4 ఇద్దరైనా సరే మీకు నచ్చింది ఏదన్నా ఉంటే ఏ ఛాలెంజ్ చేయమంటారో కూడా చేస్తాం. ఓకే. నా చేతిలో పని సిద్ధంగా ఉంది. నేను ప్లేట్ చూపిస్తూ చూడలేదు. తిను. నా ప్లేట్ ఇంకా కలవలేదు ఫ్రెండ్స్. నవ్వుతూ కూర్చుంటే కంకులు కదులుతుంది. అమ్మో, అంత ఫాస్ట్గా ఎప్పుడు తినలేదు. ఫస్ట్ టైం. మా వీడియోస్ ఏమైనా ల్యాగ్ ఉంటున్నాయా చెప్పండి, బోర్ కొడితే మరి నెక్స్ట్ టైం నుంచి మానేస్తాం.
ఈ రోజు ఇద్దరం శారీస్ కూడా ట్విన్నింగ్ చేద్దాం అనుకున్నాం, కుదరలేదు సెట్ అయితే నోటి తెచ్చుకొని నేను ఒకటి తీసుకున్నా. అస్తమాన్ ట్విన్నింగ్ అన్న మీరు చూడలేరు కదా, సో ఈసారి మార్చేమంట. ఇప్పటి వరకు మా ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, మంచి మంచి కామెంట్స్ పెట్టారు. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ అని థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి అలా తీసేది రాత్రి. ఇది ఫ్రెండ్స్ నా పని ఏమి లేదు నాకు, తింటాం తప్ప తినేవద్దు. అలా అయితే కొంచెం టైం పడుతుంది, లేట్ అవుతుంది. బిర్యానీ అయితే చాలా బాగుంటుంది, అన్ని స్పైసెస్ కరెక్ట్గా సరిపోయినాయి, చాలా బాగుంది. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అంతేగా, బిర్యానీ బిర్యానీ. మా ఇద్దరికి ఉంది కెమెరా షై అనేది, కానీ మ్యాక్సిమం అది తీసేయడానికే చూస్తున్నాం. ఇంకా అలవాటు అయ్యే కొద్దీ పర్లేదు. ఇంట్రడక్షన్ వీడియోకి చాలా సపోర్ట్ చేశారు నిజంగా. మేము ఛానల్ స్టార్ట్ చేసి ఒక 15 days అవుతుందేమో. 15 days 2 weeks 13 days అయింది ఈ రోజుతో, ఇంక్లూడింగ్ ఈ రోజుతో 13 days అయింది. 2 days మేమేం వీడియోస్ చేయలేదు, ఇంకా అటు ఇటు చూసుకుంటే ఒక 10 days చూసిన. ఒక 10 daysలో 152 సబ్స్క్రైబర్స్. అసలు మేము అసలు 2010 సరే చూద్దాం అని, ఏదైనా వీడియో బాగుంటేనే కదా, అవతల వాళ్ళకి నచ్చితేనే కదా అనుకున్నాం. కానీ చూసింది కాక ప్రతి కామెంట్స్ కూడా చేస్తున్నారు, అందరూ చాలా బాగున్నాయి మీ వీడియోస్, ఆల్ ది బెస్ట్ అని అందరూ చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అట్లే నాకు 100కి మేము థ్యాంక్ యూ చెప్పామంటే అందరికి మేమైతే హ్యాపీగా ఫీల్ అవి ఉంటాము. ఆలోచించండి మీరు, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ మా పాత వీడియోలు కూడా చూడండి. ఒక 6 వీడియోస్ అన్నీ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క వీడియో చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఇంకొకరికి ఒక 4-5 షేర్ చేయండి ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన బెల్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి మా ఛానల్. అయితే విన్నప్పుడు నేనే అర్థమైపోయింది అందరికి. నా వల్ల అవ్వదు ఫ్రెండ్స్. అక్క మీకు ఎక్కువ పెట్టేస్తుంది. ఇద్దరికి ఈక్వల్గానే పెట్టి మర్చిపోయాను, చెప్పడం మర్చిపోయాను. ఇద్దరు సేమ్ క్వాంటిటీ, సేమ్ ఒకే క్వాంటిటీ పీసెస్, ఒకే క్వాంటిటీ బౌల్తో రైస్ పెట్టడం జరిగింది. ఎక్కువ తక్కువ అది పెట్టాను. మోసం చేస్తుంది చూడండి మీరే. అమ్మా వీడియో సౌండ్ బాగా రాదని ఫ్యాన్ కూడా ఆఫ్ చేస్తాను. అస్సలు అవ్వట్లే, ఒక్క పోసేస్తుంది. నేను అంతా క్లైమేట్ చాలా కూల్గా ఉంది, కానీ ఈరోజు ఎందుకో చాలా వేడిగా ఉంది, చాలా ఎండ కూడా కాస్తుంది. ప్లేట్ చూపించమనండి ఒకసారి. ఏం కదలు, పీసెస్ పక్కన పెట్టేసి రైస్ తినేస్తే బోన్స్ బాబోయ్
అది కూడా బాగున్నాయి నేను పేస్ట్ కూడా. ఇంకో ఇవి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇవి వేస్తున్నాను. చీట్ చేస్తుందండి, చూస్తున్నారు కదా అందరూ. అదే ఫ్రెండ్స్, నేను చీట్ చేయాలి, అక్క చీట్ చేసింది. ఇందాక వీడియో ఆఫ్ చేసి నాకు రైస్ వేసేసింది అక్క. అసలు వీడియో ఆఫ్ చేయదు అమ్మా. అక్క అయితే అర్థమైపోయిందా? నేను గాని ఇప్పుడు సంగీతానికి ఒక కాసు బంగారం తెచ్చిస్తారు. ఫుడ్ తిందంటే నాకు కాసు బంగారం ఇస్తుందంట. చిన్న దిష్టటికే వేసుకుంటాడన్న కామెంట్లో ఇప్పుడు పెట్టి కామెంట్ చెప్తా. అన్న అన్నదని ఏమనుకోకండి, మా మరిదిన అన్నానే అంటాం, జస్ట్ ఏదో పని అంతే. ఫ్రెండ్లీగా ఉంటుంది ఫ్రెండ్స్. మా ఇద్దరు మరిది కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అసలు మా ఫ్యామిలీలో ఒకసారి రా వీడియో చూసి పెట్టి చాలా షై ఫీల్ అయిపోతున్నారు. అసలు తినివ్వట్లేదు మమ్మల్ని, అసలు వీడియోలు అసలు తినివ్వట్లేదు. అసలు హాయ్ చెప్పడమే చాలా షై ఫీల్ అయిపోతున్నారు. షైతో చెప్తున్నారు హాయ్ వాళ్ళు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎందుకని ఎక్కువ. ఇంకా అత్తయ్య గారు ఇంటికి వెళ్ళినప్పుడు వీడియో తీసి తీద్దాం. ఏనా ఓకేలేక మేడం గారు ఇప్పుడు ఇంకోటి షార్ట్ వస్తుంది చూడండి, నా లుక్ రీక్రియేట్ చేస్తున్నారు. పడుకుంటాను ఫ్రెండ్, ఏం లేదు ఇక. ఫుల్ అయిపోయింది, మంచిగా నిద్ర వస్తుంది ఇప్పుడు నాకు. కొంచెం హెవీ కూడా అయిపోయింది. కుక్ చేసినప్పుడు చాలా టైం పడుతుంది. అందులో లేట్గా టిఫిన్ తిన్నా. ఈరోజు సండే కదా, అందరూ ఇంట్లోనే ఉంటారు. దాని తోడు యశ్వికి కృష్ణుడి గెటప్ అదొకటి మాకు టైం అక్కడే తినేస్తుంది. అమ్మా నా లైఫ్లో పెద్ద అచీవ్మెంట్ అది. ఆవిడ ఛాలెంజ్ అన్నాను ఫ్రెండ్స్, ఇదిగా ఇంకెక్కడే ఉంది. యాక్చువల్గా ఛాలెంజ్ ప్లాన్ ఇచ్చింది ఇవిడే. అక్క ఛాలెంజ్ చేద్దాం, అక్క ఛాలెంజ్ చేద్దాం అన్న. సరే ఏమో ఎరగ తీసేస్తుందేమో అనుకున్నాను. సారీ గైస్. ఇవి బోన్స్ తీసేస్తున్నా. ఎంటీ ప్లేట్ దిగ్విజయంగా ఫినిష్ చేసా. మేడం గారు ఓడిపోయి పీసులు అలాగే ఉన్నాయి, రైస్ తినేసారు. నా వల్ల అవ్వదు ఫ్రెండ్స్, రైస్ కంప్లీట్ చేయగలిగాను. ఇప్పుడు నేను అగ్గాను కదా, అది కూడా నేను జెన్యున్గా మేడం గారు చూచి నా చేత మాట్లాడించారు, నా చేత పని చేయించుకున్నారు. ఎంటీ చూస్తారా, ఒక్క మెతుకు కూడా లేకుండా మెతుకు. సభకు నమస్కారం. అయిపోయింది. విన్నర్ ఎవరో తెలిసిపోయారు కదా ఫ్రెండ్స్, ఇంకెందుకు చెప్పండి. కష్టపడి అవి కొడుకులు వేసుకుందాం, మనకి ఎక్కడ స్పేస్ లేదు. నాకు ఎక్కడెక్క క్రియేట్ చేసుకోవాలి స్పేస్ ఉంటున్నాను. అక్కడ తినచ్చు కదా. నాది నేనే తిని, నీది నేనే తిని, ఇంక ఛాలెంజ్ ఎందుకైంది?
పోలే ఫ్రెండ్స్ ఇబ్బంది పెట్టొద్దు, ఇంకెలాగే నేనే నగ్గింది కదా. మెయిన్ సంగీత ఏం చేసిందంటే తినడం తక్కువ, తాగడం ఎక్కువ, వాటర్ ఎక్కువ మ్యాక్సిమం అసలు వాటర్ స్కిప్ చేయాలి. నేను అనవసరంగా వాటర్ పెట్టాను. ఇద్దరికే దిగదు, ఇద్దరు పేషెంట్లమే అడ్డపడిపోద్ది అంటే ఇంకా అందుకనే రెండు పెట్టుకున్నాం. ఇది ఉంది కదా ఫ్రెండ్స్, చివరికి కోలా కూడా నేనే ఫినిష్ చేశాను. ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఉంటే మనకి దక్కదు. అదే అదే తప్పు చేశాను నేను పెట్టి. రెండు ఫినిష్ చేస్తాను. చూపిస్తాను. సో ఇప్పుడు ఛాలెంజ్ విన్నర్ కి మరి చెప్పాలి కదా. ఇంకో నేను చేసిన ఫ్రెండ్స్ ఇగో పీసులు. ఇప్పుడు లాస్ట్ లో వాటర్ తాగుతున్నా. మీరు అబ్జర్వ్ చేసి నేను మధ్యలో అసలు వాటర్ వాడలేదు. ఈవిడ మొత్తం బాటిల్ వాటర్ తాగేసింది. అయ్యో బాబాయ్. ఇప్పుడు నగ్గిన వాళ్ళకి ఎవరు ఏమి ఇవ్వాలనేది మీకే వదిలేస్తున్నా. లాస్ట్ లో చెప్తాను అన్నాను కదా, మీరే కామెంట్ చేయండి. సంగీత నాకేమి ఇవ్వాలి, నాకేం చేయాలి, ఎలాంటి సేవ చేసుకోవాలి అనేది కూడా మీరే చెప్పండి. సేవ అటువంటి నెక్స్ట్ టైం కలిసినప్పుడు అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మేడం గా సాయంత్రం చెక్ చేస్తాం మేము. కాబట్టి ఈ వీడియో నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను కాబట్టి ఇవిడ ఉండదు ఇక్కడ. కాబట్టి మీలాగే యూట్యూబ్ లోనే చూసాను. కాబట్టి సేవ అలాంటిది ఏమొద్దు. గిఫ్ట్ అయితే ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను ఏముండదు ఫ్రెండ్, ఇచ్చేస్తుంది. ఇవిడికి ఎలాగైనా ఎంత ఖర్చు అయినా అలాగే ఇచ్చేస్తుంది. మాకేమో అలాగే ఏముండదు. నాకు పని ఏమీ లేదు, ఇవిడికి పని ఏమీ లేదు డబ్బుల విషయంలో. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా న్యాచురల్ గానే మేము నార్మల్ గా ఉత్తప్పుడు ఎలాగున్నాం అలాగే మాక్సిమం కెమెరా షై కూడా తీసాం. అది మీకు అబ్జర్వ్ చేసే ఉంటారు. పేర్లు అవి ఏం పెట్టొద్దు ప్లీజ్. ఇది తెలిసిన వాళ్ళు చూస్తే, మా ఫ్యామిలీ మెంబర్స్ చూసిన వాళ్ళతో ఇద్దరు ఇలా చేస్తున్నారని అసలు ఏమనుకోద్దు ప్లీజ్. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి, చాలా వరకు చేశారు. ఈ సపోర్ట్ మాకు అలాగే ఉంచండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అయితే కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్. అండ్ బ్యాడ్ కామెంట్స్ వద్దు ఫ్రెండ్స్, అసలు వద్దు. అంటే ఇప్పుడు వరకు బ్యాడ్ కామెంట్స్ ఏమి రాలేదు, ఏదో ఒకటి వచ్చింది. అది కూడా పెద్ద ఏమి కాదనుకో. తనని మాట్లాడనివ్వట్లేదు అని ఎవరు ఏదో అన్నారు. నాకన్నా పెద్ద వాగుడికే ఇడి. కెమెరా ఈసారి అక్క తీస్తా చూడండి, ఎప్పుడైనా తను తెలియకుండా తీస్తాను, ఎప్పుడైనా చూద్దరు కానీ అవుతూనే ఉంటాను. మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు ఆ విషయం. కొంచెం తను సిగ్గుపడుతుంది కదా అని నేను తన ఆపి నేను మాట్లాడడం జరుగుతుంది అంతే. అంత తప్ప చిన్న కోడలు పెద్ద కోడలు మాట్లాడి ఇవ్వట్లేదు అని ఏమొద్దు అసలు. అంటే ఆ కామెంట్ అది ఎక్కడికో తీసుకెళ్ళింది అంతే. మాకు కొంచెం అంటే స్టార్టింగ్ కదా కొంచెం దగ్గరికి తీసుకున్నాం, అందుకే మా ఇద్దరికి ఫీలింగ్ మెన్షన్ చేసాం అందుకే. లేకపోతే తోట కోడలైనా అలా ఏం ఉండదు మా ఇద్దరికి. ఇంచుమించు ఇద్దరిది సేమ్ లైఫ్ స్టైల్ ఉంటుంది, ఇద్దరు మెంటాలిటీ కూడా సేమ్ ఇద్దరిది థింకింగ్ అని. కాబట్టి మా ఇద్దరికి అలా కలిసిందేమో. ఇలా ఉండొచ్చా, మీరు ఫేక్ గా ఏం చేస్తున్నారేమో, లోపల కూడా పెట్టుకుని బయట అదేమీ లేదనుకో. వచ్చే స్టార్టింగ్ లో, కాకపోతే మేము అర్థం చేసుకున్నాం అది స్టార్టింగ్ లోని. సరే అయితే మా సోది ఇలాగే ఉంటది, మీకు వినడానికి చిరాకు వచ్చేస్తుంది. కాబట్టి అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో ఏం పెట్టినా మళ్ళీ లాస్ట్ లో చెప్తున్నా. నెక్స్ట్ వీడియో ఏం పెట్టినా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మాక్సిమం బోర్ లేకుండా చేస్తాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.